ఏంటి సార్ మరి జగన్ గారు వ్యవసాయం రైతులకు కూడా రైతు బంధు అనేది ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఏం బాగోలేదండి. మీకు ఇచ్చారా? వచ్చిందా మీకు రైతు బంధు? కాపులకి లేదు కదండి. కాపులకి లేదా? కాపులకి లేదండి. కాపులకి లేదండి. కాపులకి వ్యవసాయం అందరికీ నష్టం వస్తుందండి. అయినా కాపులకి ఏం లేదండి. తెలుగుదేశం అడిగారా? మీరు వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళని అడిగారా? అడిగితే పైనుంచి లేదు మేమేం చేస్తామని అడుగుతున్నారండి. వాళ్ళు అడుగుతున్నారు. కాపులు ప్రతి దాంట్లోని ఓటైనాకే కానీ ఎందుకు పనికి రావట్లేదండి కాపుడు. కనీసం ఈ 5 సంవత్సరాలు జగన్ గారికి ఏమైనా పథకాలు ఉన్నాయి? ఆ పథకాలు ఏమైనా అందినాయి? మాకేం అందలేదండి. అమ్మఒడి కానీ ఏం లేదండి. ఏమి లేదు. పనులు ఎలా ఉంటుంది ఇటువైపు? పనులు అస్సలు బాగుంటలేదండి. మా చిత్రాల్లో కూడా జగన్ గారి పరిపాలన లాగా ఉందండి. మా చిత్రాలు కూడా వంగా గీత గారి టైంలో ముందు టైంలో 903 పట్టాలు తయారైపోయాయండి. తయారైపోయిన తర్వాత వంగా గీత గారు ఊళ్ళో నాయకులు ఎవరో చెప్పిన మాటలు ఆలకించి ఆఫ్ చేసిందండి. 903 పట్టాలు ఇవాళ ఆన్లైన్ లేదండి. ఇవాళ పట్టాలు ఎక్కడో ఇచ్చారండి. 8 ఊళ్ళకి లక్ష్మీసాపురాన్ని ఎక్కడో ఇచ్చారు. అవి కూడా స్థలాలు చూపించలేదు. పట్టాలు ఇచ్చేసి ఫోటోలు ఇచ్చేసినట్టు తీసుకున్నారు ఫోటోలు. తర్వాత వంగగీత గారికి ఎలాగెత్తామండి, గాంధీ జయంతికి జెండా వందనానికి వస్తానండి రావటం అనేసిందండి. ఎందుకని? ఊళ్ళో చెప్పుడు పుట్ట మాటలు ఆలకించండి. 2009లో రండి. ముందు ప్రజారాజ్యంలో గెలిచి జెండా వందనానికి వస్తామంటే గాంధీ గారి బొమ్మ దగ్గరికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. ఎవరో చెప్పారని రావటం అనేసిందండి. ఇవాళ ఓటు ఎలాగన్నాక ఎలా వస్తుందండి వంగగీత? ఇవాళ పట్టాలు 903 పట్టాలు సడన్ అయిపోయి తయారైపోయిన పట్టాలు ఆఫ్ చేసిందండి ఆవిడ. మరి చిత్రాలు ఎలా వస్తుందండి? 3 పట్టాలండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి గెలిపించుకుంటారు కంపల్సరీగానండి. ఎంత మెజార్టీ వస్తుంది? 1 లక్ష మెజార్టీ వస్తుందండి. ఆయన అడిగి 1 లక్ష మెజార్టీ తీసుకొస్తారండి. తీసుకొస్తారు. 21 సీట్లు పోటీ చేస్తున్నారు. అన్ని సీట్లు రాష్ట్రం మొత్తం మీద అన్ని సీట్లు వస్తాయండి. అన్ని సీట్లు ఒకరు కూడా కొట్టకుండా అన్ని వస్తాయండి. చంద్రబాబు నాయుడు గారితో కలిసి రావడం మంచిదే అంటారా? మంచిదండి. అంటే విడిగా వస్తే బాగుంటుంది అంటారా? విడివిడిగా అంటే కొద్దిగా బలం చాలదండి. దాని గురించి ముగ్గురు కలిసారు కాబట్టి బాగుంటుందండి. కలిసి ఇస్తే బాగుంటుంది. బీజేపీ కూడా కలిసింది కదండి. కేంద్రంలో ఏమన్నా అడిగి తెచ్చుకున్నాకే కదా బాగుంటుందండి. సెక్రటరీ 1,40,00,000 పంచాయతీలో నిలబెట్టి వెళ్ళాడండి. వీరబాబు గారు అని సెక్రటరీ అయిన ఇప్పుడు తమ్మారం పెన్మతి చేస్తున్నాడండి. ఆ 1,40,00,000 వాడేసాడండి ఈ సెక్రటరీ. వాడేసి ఎమ్మెల్యే గారు అండతో ఏ రకంగా వాడారు? ఇప్పుడు సెర్లో డంపింగ్ యార్డ్ కట్టాడండి. డంపింగ్ యార్డ్ కట్టి డంపింగ్ యార్డ్కే సుటేపులు తంబాలేసి మెస్ వేసాడండి. మెస్ వేసి ఎన్ని లక్షలు రాసుకున్నాడో తెలదండి. రాసేసుకున్నాడండి. 2 నెలలో 3 నెలలో ఉన్నిచ్చాడండి ఆ మెస్లో. అవి తీసి ఎవరికో అమ్మేసుకున్నాడండి. అమ్మేసుకుని సుటేపులు గోళ్ళ సేపర్లతో కట్టించాడండి. సేపర్లతో కట్టించేసి వాళ్ళ ఆవిడ పేరుని 40 లక్షలు డ్రా చేసాడండి. అందులో పంచాయతీలో ఉండి కంప్యూటర్ ఆపరేటర్ పేరునేమో 16 లక్షలు డ్రా చేసాడండి. అందులో లైట్లు అయినాక ఒకటి ఉన్నాడండి మల్లిపో మొదలని, ఆడి పేరున 15 లక్షలు డ్రా చేసాడండి. ఏటని అడిగితే నాడు వెళ్ళి సేపర్లో ట్రైక్ చేశారండి. ట్రైక్ చేస్తే వెళ్ళి అడిగానండి. అడిగితే నన్ను బయట పొమ్మన్నాడండి. అధికారుల దృష్టి తీసుకెళ్లారు మీరు? బయట పొమ్మన్నాడండి. బయట పొమ్మంటే బయటకు వెళ్ళిపోయానండి. కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెట్టినా అతను మార్చారు కానీ ఆ డబ్బులు రికవరీ చేయమని పెట్టానండి. పంచాయతీలో డబ్బులు వాడేసాడు కాబట్టి పంచాయతీలో డబ్బులు రికవరీ చేయండి, పలానా ఓడిగో పలానా ఓడి పేరునంతా పలానా ఓడి పేరునంతా డ్రా చేస్తాడని మామూలుగా అన్నీ పెట్టానండి. ఇప్పుడు నా దగ్గర ప్రభుత్వం మారిన తర్వాత చెప్తానండి వాళ్ళ పని. ప్రభుత్వం వదిలేనండి నేను. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆడిని ఇంకో దిక్కుని కేసారు. ఆ భవానీ శంకర్ అండి అతని పేరు. ఇంకో దిక్కుని కేసారండి. అది ఇదో ప్రభుత్వంలో కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు పెట్టానండి. డీపీ ఆఫీస్ 2 సార్లు పెట్టానండి. కంప్లైంట్లు పెట్టానండి. ఆ కంప్లైంట్లు సమాధానం చెప్పలేదండి. ఈయన మాత్రం బదిలీ చేశారండి. ఈ భవానీ శంకర్ని బదిలీ చేశారు అంతే అండి. గవర్నమెంట్ మారిన తర్వాత చెప్తానండి, అన్ని చెప్తానండి.